హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య. ముందుగా మీ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. ఈ ఉమెన్స్ డే సందర్భంగా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అది కూడా ఒకరి గురించి చెప్పాలనుకుంటున్నాను. నిజంగా అన్నదమ్ములు, అక్క చెల్లెలు, అత్త మామలు ఇంటిది పాది ఉన్నా కూడా ఎంతోమంది ఏవి సాధించకుండా వెనుకుండే పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళు ఎవ్వరు లేకుండా ఒంటరి మహిళ తన కుటుంబాన్ని ఎలా నిలదిక్కుకొని నిల్చోబెట్టింది సమాజంలో అనేది ఈ స్టోరీ అండి. ఇది స్టోరీ కాదు, రియాలిటీయే. ఇది మా కళ్ళ ముందు జరిగిందే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో ఎంతమందికి నచ్చుతుందో నచ్చదో నాకు తెలియదు, కానీ ఉమెన్స్ డే సందర్భంగా నేనైతే ఈ వీడియోని వాళ్ళకి డెడికేట్ చేస్తున్నాను. సో మీకు నా మాటలు చేరాలి కాబట్టి ఇక్కడ లాస్ట్ ఫ్రైడే రోజు నా ఈవినింగ్ రొటీన్తో పాటు ఈ మాటలను షేర్ చేసుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ బెల్ సింబల్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్గా వస్తుంది. పెద్ద కుటుంబంలో పుట్టింది. అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరూ ఉన్నారు. కానీ చిన్నప్పటి నుంచి కష్టమే. ఎంత స్ట్రిక్ట్గా పెంచారంటే ఈ పని చేస్తేనే నీకు ఇది ఇస్తాను, ఈ పని చేస్తేనే ఇది పెడతాము అన్న పరిస్థితి. అంటే వాళ్ళని కూడా తప్పు పట్టేది లేదు. ఇంటాది పాది సంతానం వాళ్ళందరినీ పెంచి పోషించాలంటే స్ట్రిక్ట్గానే ఉండాలి కాబట్టి వాళ్ళు అలా ఉన్నారు. అదే పరిస్థితిలో ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది. పెళ్ళైన తర్వాత ఏ ఆడపిల్లకైనా ఎన్నో ఆశలు కోరికలతోనే అత్తారింట్లో అడుగు పెడుతుంది. కానీ ఆ వయసు కూడా ఆ ఆలోచనలు వచ్చే అంత పెద్ద మెచ్యూరిటీ వయసు కాదు. ఎందుకంటే అప్పట్లో చిన్న వయసులోనే పెళ్లి చేసేవాళ్ళు కాబట్టి. మా అంటే 12-13 సంవత్సరాలలోనే పెళ్ళి అయిపోయింది. పెళ్ళై అత్తగారింటికి వచ్చేసరికి అత్త మామలు లేరు, ఆడపడుచులు లేరు, తోడబుట్టిన వాళ్ళు లేరు. అంటే మంచి ఇది చెడు అని చెప్పే వాళ్ళు ఎవ్వరు లేరు. అంత పెద్ద కుటుంబం నుంచి ఈ కుటుంబంలోకి వచ్చినాక అంత చిన్న వయసులో ఏమీ తెలియదు. తన సర్వస్వం తన భర్తనే అనుకుంది. కానీ తన భర్త మంచివాడే, కానీ చెడ్డవాడు కూడా కాదు. అలా అని చెప్పి తనను సరిగ్గా చూసుకోవడంటే చూసుకుంటాడు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల, కొన్ని కారణాల వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చి చివరికి 2-3 పిల్లలతో వాళ్ళ సంసారం అయితే సాగింది కొన్ని రోజులు. అలా సాగుతున్న వేళలోనే పిల్లలు పెద్దగా అయిపోతున్నారు. తినడానికి ఏమీ లేకుండా అయిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తుంది ఒక ఆడామె? తన భర్తకు మొరపెట్టుకుంటుంది, ఇది కాదు ఇలా చేసుకోవాలని. భర్త ఏం చేస్తాడు? ఆ మాట ఈ మాట చెప్పి ఎప్పుడూ మభ్యపెట్టేవాడు. ఇక్కడ మనకు అది ఉంది, అక్కడ ఇది ఉంది, అది ఇలా కాదు, అసలు ఏం జరుగుతుంది ఏంటని అన్నీ తెలుసుకుంటుంది తన భర్త గురించి. తెలుసుకునేసరికి అసలు ఏమీ లేదు, అంతా పోయిందని అర్థమైపోయింది. అప్పుడు తనని ఏమీ అనలేక చెప్పేంతవరకే చెప్తారు కదా ఎవరైనా. సరే అని భర్తకి ఎన్నో విధాలుగా చెప్పింది. కానీ ఆయన చేతుల్లో కూడా ఏమీ లేకుండా పోయింది. సో ఇలా అయితే కాదు అని చెప్పి తను ఒక ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేసింది. ఎవరు ఏమనుకున్నా సరే అని చెప్పి తన కుటుంబాన్ని తను నిలబెట్టుకోవాలని చెప్పి బయటకైతే అడుగేసింది. అది కూడా మామూలుగా జరగలేదు. ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో దెబ్బలు, ఎన్నో మాటలు, వీటన్నిటిని భరించి ఇక తన వల్ల ఓపిక నశించి తను అడుగైతే బయటకు పెట్టింది తన పిల్లల్ని తీసుకొని. ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడమే ఉంటుందంటారు. మరి అలాగే ప్రతి ఆడవాళ్ళ వెనక తన భర్తలు అంటే తన మగవాళ్ళ సపోర్ట్ ఉంటుందా అంటే ఉండదని చెప్పలేము, ఉన్నదని చెప్పలేము. ఎందుకంటే కొందరు వాళ్ళ పరిస్థితుల ప్రకారం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ మనం స్టోరీ చెప్పుకుంటున్న ఆమెకి తన భర్త సపోర్ట్ కానీ, తన అన్నదమ్ముల సపోర్ట్ కానీ, తన తోడబుట్టిన వాళ్ళది కానీ ఎవ్వరిది లేదు. చివరికి తన పిల్లల కోసం చెయ్యరాని పనులు, పడలేని అవమానాలు, బాధలు, కష్టాలు అన్నీ ఓపికగా భరించింది. తన రక్తాన్ని కష్టంగా చేసి ఆ పిల్లలకి కడుపు నిండా తిండి పెట్టాలి. ఎవరైతే కాదు అనుకున్నారో వాళ్ళని సమాజంలో వాళ్ళ కనుల ముందనే వీళ్ళని నిలబెట్టి చూయించాలి. ఎన్నో అసలు ఒక మగాడు చెయ్యలేనన్ని పనులు, ఒక ఆడది పడలేని మాటలు, అవమానాలు, కష్టాలు, బాధలు
తను నడుస్తున్నది ఒక ముళ్ళ పాన్ పని తెలిసిన ఆ ముళ్ళ పైన నడుచుకుంటూ తన పిల్లల కోసం పూల పాన్ పేసింది. చాలామందికి సపోర్ట్ ఉండి కూడా ఏమీ చెయ్యలేకపోయిన వాళ్ళు ఉన్నారు. అలాగే చేయగల శక్తి సామర్థ్యాలు ఉన్నా కానీ మనకెందుకులే ఇంట్లో ఉన్న మగవాళ్ళు చూసుకుంటారు అని పిల్లల్ని పట్టించుకోలేని తల్లిదండ్రి కూడా ఉన్నారు. కానీ ఎవ్వరు లేకున్నా నా పిల్లలు నా బాధ్యత, నేను కన్నందుకు వాళ్ళని ప్రయోజకులను చేసి నిలబెట్టాలి, ఈ సమాజంలో వాళ్ళను తలెత్తుకొని నిలబడేలా చెయ్యాలని తన కష్టంతో వాళ్ళను చదివించి పెళ్ళిళ్ళు చేసి ప్రయోజకులను చేసి వాళ్ళకంటూ ఒక నీడని ఇచ్చి ఎంత కష్టపడిందో ఆ పుణ్యాత్మురాలు. నిజంగా ఇలాంటి వాళ్ళ స్టోరీస్ ఉంటే ఎంత బాగా అనిపిస్తుందో. ఇది స్టోరీ కాదండి, మళ్ళీ చెప్తున్నాను, ఇది రియాలిటీ. ఫ్యూచర్లో ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు వీళ్ళు ఎవరు అనేది నేను కంపల్సరీ మీతో షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడు అయితే నేను షేర్ చేసుకోను వాళ్ళు ఎవరు అనేది. నిజంగా అండి, అలాంటి ప్రతి ఆడవాళ్లకు ఈ వీడియో ద్వారా నేను వాళ్ళందరికీ సెల్యూట్ చేస్తున్నాను. నిజంగా అలాంటి వాళ్ళు ప్రతి చోట్ల ఉన్నారు. అంటే కుటుంబాన్ని పట్టించుకొని ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎక్కడ పోతే నాకెందుకు, నా సుఖము నా సంతోషము నాకుంటే చాలు, నేను ఎంజాయ్ చేస్తే చాలు ఈ క్షణం అని ఆలోచించే ఆడవాళ్ళు ఉన్నారు. కాదు, మగవాళ్ళ ప్రమేయం లేకుండా తన కుటుంబము తన పిల్లల బాధ్యత నాది, నేను ఎంత కష్టపడైనా సరే నా పిల్లలకి ఒక భవిష్యత్ని ఏర్పాటు చేద్దామన్న ఆలోచించే ప్రతి మహిళ ఉందండి. అంటే మగవాళ్ళు లేరా అంటే మగవాళ్ళు కూడా ఉన్నారు, ఆడవాళ్ళకి సమానంగా మగవాళ్ళు కూడా ఉన్నారు. ఎవరైతే మగవాళ్ళు ఇంట్లో పట్టించుకొని వాళ్ళు ఉంటారో, ఆడవాళ్ళ జీవితంలో మగవాళ్ళు అనేవాళ్ళు లేకుండా తన పిల్లల బాధ్యత తన కుటుంబం బాధ్యత మోస్తున్న ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను, అందరి గురించి కాదండి. సో అలాంటి వాళ్ళు మన ప్రతిరోజు ఏదో రకంగా కలుస్తూనే ఉంటాం, వింటూనే ఉంటాము. కూరగాయలు అమ్మే వాళ్ళ దగ్గర నుంచి, ఇంట్లో పనిచేసే ఆడవాళ్ళ దగ్గర నుంచి, పల్లెటూర్లలో కూలీలుగా వెళ్ళే ఆడవాళ్ళ దగ్గర నుంచి, వర్క్ ఫ్రమ్ హోమ్స్ అంటూ పిల్లల కోసం తెచ్చుకొని, అలాగే వర్కింగ్ ఉమెన్స్ అంటే జాబుల కోసం బయటికి వెళ్ళే వాళ్ళు, ఇంట్లో ఉంటూ చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ప్రతి ఒక్కరూ మనకి ఏదో ఒక రకంగా కలుస్తూనే ఉంటారు, కనబడుతూనే ఉంటారు, వినబడుతూనే ఉంటుంది మనకి. అలాంటి వాళ్ళందరూ నిజంగా అండి ఎంతో గొప్ప వాళ్ళని చెప్తాను నేను. ఎందుకంటే ఇది ఉమెన్స్ డే అని మనం సంవత్సరానికి ఒక్కసారి ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం కాదు, ప్రతిరోజు అలాంటి వాళ్ళని తలుచుకోవడం ఒక గొప్ప విషయం అని నా ఉద్దేశం. నేనేం మాట్లాడానో మీకు ఏం అర్థమైందో నాకైతే తెలియదు, కానీ నేను చెప్పాలనుకున్నదైతే చెప్పాను. సో ఇంతకీ ఆ లేడీ గురించి చెప్పాలంటే, నిజంగా అలాంటి వాళ్ళని చాలామందిని మన చిన్నప్పటి నుంచి ఏదో రకంగా చూస్తూనే ఉంటాం. అంటే భర్తలు సరిగ్గా లేక, అత్తమామలు సరిగ్గా లేక, తోడబుట్టిన వాళ్ళు సరిగ్గా లేక, కొంచెం మంది ఇలాంటి కష్టాలు ఇలాంటి బాధలు ఇవన్నీ భరించి బతకడం అవసరమా, ఒంటరితనం ఫీల్ అయ్యి సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. రీసెంట్గా చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉన్న వాళ్ళు కూడా సూసైడ్ చేసుకున్న సంఘటనలు రీసెంట్గా విన్నాం కూడా. చివరికి ఒంటరితనాన్ని భరించలేక, కష్టాలను అనుభవించలేక సూసైడ్ చేసుకొని చనిపోదాం అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ తన ముందున్న లక్ష్యం ఒకటి, తన పిల్లల్ని ఎవరైతే తనకి సహాయం చేయలేరో వాళ్ళ ముందట వీళ్ళని తలెత్తుకునేటట్టు నిల్చోబెట్టాలి అని చెప్పి కష్టపడి రాత్రింబవలు ఎవ్వరు ఏమనుకున్నా సరే అని చెప్పి తను చెయ్యలేని పనులు ఎన్నో చేసి వాళ్ళని నిల్చోబెట్టింది. కాబట్టి ఆమె అంటే నాకు గౌరవము. ఈ వీడియో ద్వారా తన గురించి చెప్పుకునే అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. వన్స్ అగైన్ మీ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. నేను ఎవరిని తప్పుగా ఉద్దేశించి ఇది చెప్పట్లేదండి. సో నేను చూసింది మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను.